అమరావతిలో కొనడానికి ఇది సరైన సమయమేనా? వరల్డ్స్ మోస్ట్ సస్టైనబుల్ సిటీ అమరావతి. అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి ఇది సరైన సమయమేనా? ఇంకా ఇది సరైన నిర్ణయమేనా? దీనికి అవుననే సమాధానం చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నో విశేషాలతో విభిన్నమైన ప్లానింగ్తో అమరావతి రూపుదిద్దుకుంటుంది. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు లేదా పట్టణాలు సహజంగా డెవలప్ అయ్యాయి. ఖచ్చితమైన ప్లానింగ్ మరియు ఇంప్లిమెంటేషన్ లేదు. మనకు తెలిసినంత వరకు ఒక చండీగఢ్లో మాత్రమే ప్లాన్డ్ సిటీ డెవలప్మెంట్ చూసాం. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాలో అలాంటి అవకాశం వచ్చింది. ఈ వీడియో నేను మల్టిపుల్ పార్ట్గా చేస్తున్నాను. మొదటి పార్ట్లో అమరావతి గురించి తెలుసుకుందాం. అమరావతి ఎక్కడుంది? అమరావతి చుట్టుపక్కల విజయవాడ, మంగళగిరి, గుంటూరు, ఓల్డ్ మంగళగిరి, ఇంకా ఇబ్రహీంపట్నం ఉన్నాయి. అమరావతి కృష్ణానదిని ఆనుకునే ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్కు 12 కిలోమీటర్ల ఎగువన ఉంటుంది. అమరావతి మొత్తం 217 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ముందుగా మనం గమనించవలసిన కొన్ని అంశాలు. 1. రాష్ట్రానికి ఆర్థిక దిక్సూచిగా ఉపయోగపడే అమరావతిని తిరిగి పట్టాలకెక్కించే బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు తన భుజస్కంధాలపై వేసుకున్నారు. వీలంత త్వరగా అమరావతిని నివాసయోగ్యంగా మార్చేందుకు అభివృద్ధి బాట పట్టించే చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అమరావతిలో వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, విభాగాలకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు ప్రారంభించేలా సిఆర్డీఏ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికోసం ఆయా కేంద్ర సంస్థలు, విభాగాల ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ముందుగా మనం అమరావతిలో జరుగుతున్న మరియు జరగబోతున్న అభివృద్ధిని చూద్దాం. మనకు అమరావతి మాస్టర్ ప్లాన్ తెలియకుండా అభివృద్ధిని గమనించలేము. ఆంధ్ర రాజధాని అమరావతి తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 25 గ్రామాల్లో 217 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. దీనికి 22 అక్టోబర్ 2015లో శంకుస్థాపన జరిగింది. రాజధాని 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి క్యాపిటల్ రీజియన్, ఇది కృష్ణా మరియు గుంటూరులలోని 56 మండలాల్లో విస్తరించి ఉంటుంది. 2 క్యాపిటల్ సిటీ, ఇది గుంటూరు జిల్లాలో మాత్రమే ఉంటుంది. ఈ ప్రాంతంలో 32% రెసిడెన్షియల్ గా, 30% గ్రీన్ జోన్ అంటే పార్క్స్, లేక్స్ అండ్ ఓపెన్ స్పేసెస్ గా, 13% రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు, 11% కమర్షియల్ కు, 4% ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కు ప్లాన్ చేశారు. ఇక క్యాపిటల్ సిటీని 9 రీజన్స్ గా డివైడ్ చేశారు. అవి గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, మీడియా సిటీ, టూరిజం సిటీ అండ్ హెల్త్ సిటీ. మీరు ఈ ప్రాంతాల పేర్లు వింటుంటేనే అక్కడ జరగబోయే యాక్టివిటీస్ గురించి తెలిసిపోతుంది. ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన ప్రాంతాల గురించి డిస్కస్ చేద్దాం. గవర్నమెంట్ సిటీ. కృష్ణానదిని ఆనుకొని గవర్నమెంట్ సిటీ ఉంటుంది. దీనికి దూరంగా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ సెక్రటరియట్, ప్రభుత్వ మరియు ఎన్జిఓ ఆఫీసులు, ఇంకా వారి నివాస ప్రాంతాలు ఉంటాయి. ఇక్కడే సీఎం రెసిడెన్స్, రాజ్భవన్ తదితర ముఖ్య నివాసాలు కూడా ఉంటాయి. ఈ ప్రాంతంలోనే ప్రపోజ్డ్ ఐకానిక్ అసెంబ్లీ మరియు హెచ్ఓడి బిల్డింగ్స్ కూడా రాబోతున్నాయి. వెలగపూడిలో సచివాలయం నిర్మించారు. రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీ సమావేశాలన్నీ ఇక్కడే నిర్వహించారు. అయితే ఇది టెంపరరీ సెక్రటరియట్. పర్మనెంట్ సెక్రటరియట్ ఇంకా కట్టవలసి ఉంది. ఇది హైకోర్టు దగ్గరలో వస్తుంది. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే క్వార్టర్లు రాయపూడి ప్రాంతంలో ఉంటాయి. ఇందులో మొత్తం 12 టవర్స్ నిర్మించారు. అందులో మొదటి 6 టవర్స్ ఎమ్మెల్యేలకు, మిగతావి ఎమ్మెల్సీలకు కేటాయిస్తారు. ప్రతి టవర్ కు 12 ఫ్లోర్స్ ఉంటాయి. వీటి నిర్మాణం 2019లోనే పూర్తయింది. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ టవర్స్, ఇవి 6 టవర్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 12 అంతస్తులు. 2019 కల్లా 90% పూర్తయ్యాయి. ఇవి కూడా రాయపూడిలోనే ఉన్నాయి. క్లుప్తంగా ఈ ప్రాంతం అంతా ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు మరియు నివాస ప్రాంతాలు ఉంటాయి. ఇతర ఎంప్లాయీస్ మరియు గెస్టెడ్ అధికారుల రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు నీలపాడు గ్రామ పరిధిలోకి వస్తాయి. వీటి నిర్మాణం ఇంకా పూర్తి అవ్వలేదు. జస్టిస్ సిటీ. ఇప్పుడు మనం జస్టిస్ సిటీని చూద్దాం. హైకోర్టు, లా యూనివర్సిటీ, జడ్జెస్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్, ఇంకా అడ్మినిస్ట్రేటివ్ పీపుల్ కు కావలసిన ఇతర అంశాలు ఇక్కడ ఉంటాయి. ప్రస్తుతం హైకోర్టు ఉన్న బిల్డింగ్ ను 2019లో ప్రారంభించారు. టెంపరీగా ఇక్కడ హైకోర్టు ఉంది. అయితే దీని తర్వాత మారుస్తారు. ఈ బిల్డింగ్ ను డిస్ట్రిక్ట్ కోర్ట్ కాంప్లెక్స్ గా మారుస్తారు.
ఈ బిల్డింగ్ పక్కనే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కూడా ఉంది. ఫైనాన్స్ సిటీ. ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఆర్బీఐ రీజనల్ ఆఫీసు, ఇంకా ఇతర ఫైనాన్షియల్ యాక్టివిటీస్ జరుగుతాయి. నాలెడ్జ్ సిటీ. నాలెడ్జ్ సిటీ ఇది కాలేజెస్ కు, యూనివర్సిటీస్ కు కేంద్రంగా ఉంటుంది. 2017లో విట్ యూనివర్సిటీని ఐనోల్ గ్రామంలో సువిశాలంగా, అందంగా నిర్మించారు. ఇంకా మరిన్ని బిల్డింగ్లు నిర్మాణాలు ఉన్నాయి. ఇక్కడ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇది నీరుకొండ గ్రామ ప్రజలు నిర్మించారు. ఇది సందర్శకులను కూడా ఆకర్షిస్తుంది. ఇక్కడ కూడా క్లాసెస్ జరుగుతున్నాయి. విజయవాడ బైపాస్ పక్కనే 2018లో అమృత యూనివర్సిటీని కురగల్లు గ్రామంలో కట్టారు. ఇది సకల వసతులతో నిర్మించారు. పెద్ద స్పోర్ట్స్ గ్రౌండ్, హాస్టళ్లు, చక్కటి భవనాలు చూడవచ్చు. అమరావతిలో మరొక ముఖ్యమైన ఇన్స్టిట్యూట్ ఎన్ఐడి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. ఇది గెస్టెడ్ ఆఫీస్ క్వార్టర్స్ కు మరియు విట్ యూనివర్సిటీకి మధ్యలో శాగమూరు గ్రామంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేటాయించబడిన సంస్థల్లో ఇది కూడా ఉంది. ఇంకా ఐఐటి, ఎయిమ్స్ ఆంధ్రకు అలా కేటాయించబడినవే. ఎలక్ట్రానిక్ సిటీ. ఇక్కడ ఐటీఎస్ ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ కంపెనీలు, సర్వీసెస్, మ్యానుఫ్యాక్చర్ సంబంధించిన వివిధ రకాల కంపెనీలు రానున్నాయి. ఇంకా ఎన్నో అనుబంధ పరిశ్రమలకు కూడా అవకాశాలున్నాయి. 2050 కల్లా 15 లక్షలకు పైబడి ఉద్యోగ కల్పన చేయాలని లక్ష్యంగా ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు. ఇక మిగిలిన ప్రాంతాల్లో వివిధ రకాల కార్యక్రమాలు ఉంటాయి. మొత్తంగా ఇది ఒక సమగ్రమైన పట్టణంగా ప్లాన్ నిర్వచించారు. మరొక విషయం, గుంటూరు జిల్లా సహజంగా వేడి ప్రాంతంలో ఉంది. అమరావతిలో గ్రీనరీని ఎక్కువగా ప్లాన్ చేస్తున్నారు. ఇది కంటికే కాదు, మనసుకు కూడా ఆహ్లాదం కల్పిస్తుంది. స్పోర్ట్స్ సిటీ. మంగళగిరిలోని స్పోర్ట్స్ స్టేడియంను విజయవాడ బైపాస్ కు దగ్గరలో నిర్మించారు. దీన్ని 2020 కల్లా పూర్తి చేయవలసి ఉంది. కానీ రాజకీయ కారణాల వల్ల ఇది ఇంకా అసంపూర్ణంగానే ఉంది. ఇది పూర్తయితే ఇక్కడ ఐపీఎల్, ఇంటర్నేషనల్ మ్యాచ్లు నిర్వహించవచ్చు. అయితే ఇది పూర్తిగా నిరుపయోగంగా లేదు. ఇప్పటికే ఇక్కడ అండర్-19 మ్యాచ్లు జరిగాయి. కనెక్టివిటీ. డెవలప్ అవుతున్న సిటీకి కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అమరావతిని ఇతర ప్రాంతాలతో కలిపే కొన్ని ముఖ్యమైన రహదారులు. NH65 ఇది మచిలీపట్నం నుండి పూణే వరకు వెళ్లే హైవే. కోల్కతా చెన్నై హైవే. NH16 విజయవాడ బైపాస్ అమరావతి గుండా వెళ్తుంది. గన్నవరం ఎయిర్పోర్ట్ 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమరావతిలోని రోడ్ నెట్వర్క్ చాలా విభిన్నంగా డిజైన్ చేశారు. ఇది నార్త్ నుండి సౌత్ కు మరియు ఈస్ట్ నుండి వెస్ట్ కు ఒక గ్రిడ్ లాగా డిజైన్ చేశారు. ఈ రోడ్లను ఐడెంటిఫై చేయడానికి ఈస్ట్ వైపు వెళ్లే రోడ్ల పేర్లను ఈతోనూ, నార్త్ వైపు నుండి వెళ్లే రోడ్లను ఎన్తోనూ ప్రారంభిస్తారు. ఇది కన్ఫ్యూజన్ లేకుండా గమనించడానికి ఉపయోగపడుతుంది. ఈ రోడ్లను 20 నుంచి 60 ఫీట్ల వెడల్పుతో నిర్మిస్తున్నారు. వీటిని సీడ్ యాక్సెస్ రోడ్ అని, ఆర్టీరియల్ రోడ్ అని, మేజర్ ఆర్టీరియల్ రోడ్లుగా గుర్తిస్తున్నారు. అమరావతికి మిగతా ప్రాంతాలతో కలపడానికి 2 రింగ్ రోడ్లను కూడా ప్లాన్ చేశారు. ఒకటి 96 కిలోమీటర్లతో ఇన్నర్ రింగ్ రోడ్ను, 186 కిలోమీటర్లతో ఔటర్ రింగ్ రోడ్ను ప్లాన్ చేశారు. వీటి మార్గంలో వచ్చే కృష్ణానదిని దాటే బ్రిడ్జ్లను చాలా ఐకానిక్ గా ప్లాన్ చేశారు. రైల్వే నెట్వర్క్. అమరావతికి దగ్గరలో ఉన్న ముఖ్యమైన రైల్వే స్టేషన్లు విజయవాడ, గుంటూరు, ఇంకా మంగళగిరి స్టేషన్. ఇవే కాకుండా ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం కూడా 107 కిలోమీటర్ల ఒక కొత్త రైలు మార్గాన్ని కూడా మంజూరు చేసింది. దీనిని 2017లోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టింది. దీనికి కాబోయే ఖర్చు దాదాపు 2800 కోట్లు. ఇంకా గన్నవరం అమరావతి మధ్య లైట్ మెట్రో రైలు కూడా నిర్మించే ప్లాన్ ఉంది. దీని పొడవు దాదాపుగా 63 కిలోమీటర్లు. ఇంకా అమరావతిలోని దీని ప్రయాణం మొత్తం అండర్ గ్రౌండ్ లో జరుగుతుంది. మిగతా భాగం ఎలివేటెడ్ మార్గంగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మీకు రియల్ ఎస్టేట్లో ఎన్నో సందేహాలు ఉండవచ్చు. మీ సందేహాలు మాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. మా తర్వాతి వీడియోలో మేము ఇంకా మా ఎక్స్పీరియన్స్ టీము మీకు సమాధానాలు ఇస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వారం స్టోరీ. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సమాచారంతో మేము ముందుంటాము. మా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.